హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరికీ శుభవార్త రావడం జరిగింది. అంటే మీకు 5 లక్షల రూపాయల వరకు బెనిఫిట్ వస్తుంది. 2 సార్లు 30,000 ప్లస్ 30,000, అలాగే ఒకేసారి 5 లక్షలు కూడా పొందవచ్చు. సో ఈ కార్డు వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎక్కడ ఏ విధంగా అప్లై చేయాలి, దానికి కావాల్సిన షరతులు ఏంటి అన్నది మొత్తం డీటెయిల్స్గా నేను చెప్తాను. సో ఇంతకీ ఆ కార్డ్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో తెలంగాణలో ఈ కార్డ్ ఉంటే అంటే మనకు లేబర్ కార్డ్ ఎవరెవరు తీసుకోవచ్చు అంటే కనుక తాపీ మేస్త్రి, కూలి కట్టడం, అలాగే పని చేసే వాళ్ళు, మనకు రోజు కూలి పని చేసే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు అనమాట. సో నెలకు 15,000 రూపాయల లోపు సంపాదించే వాళ్ళు కూడా అందరూ అర్హులే. సో ఈ కార్డు అంటే ఈ లేబర్ కార్డులో మీ పేరుతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు కూడా నమోదు అవుతాయి. ఈ లేబర్ కార్డు ఉన్న వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అంటే, మొదటగా ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి అయితే 30,000 రూపాయలు ఇస్తారు. రెండవది, ఇంట్లో డెలివరీకి జరిగితే కనుక అంటే ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అయితే 30,000 రూపాయలు ఇస్తారు. అయితే ఒక ఫ్యామిలీలో గరిష్టంగా 2 ఆడపిల్లలకి ఈ బెనిఫిట్ అయితే ఉంటుంది. సో 3వ ఆడపిల్లకు ఈ బెనిఫిట్ అయితే ఉండదు. మరి కార్డు హోల్డర్కు యాక్సిడెంట్ జరిగితే హాస్పిటల్ ఖర్చుల కోసం సహాయం కూడా వస్తుంది. తీవ్ర గాయాలైతే 30,000 రూపాయలు వస్తాయి. యాక్సిడెంట్ వల్ల చనిపోతే కుటుంబానికి 5 లక్షలు, సహజ మరణం అయితే కనుక 3 లక్షలు అయితే ఇస్తారు. ఇక వయసు విషయానికి వస్తే 18 సంవత్సరాల నుండి 59 ఏళ్ల లోపు వయసు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ లేబర్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుంది అంటే కనుక తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలిలో ఈ ఫారం ఉంటుంది. దానిని ఫిల్ చేసి మీ జిల్లా లేబర్ ఆఫీస్ లేదా మీ సేవా సెంటర్కి ఇవ్వాలి. అవసరమైన డాక్యుమెంట్స్ 2 ఫోటోలు, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, మీ బ్యాంక్ పాస్బుక్. అప్లై చేసిన తరువాత 15 రోజుల్లోగా ఈ కార్డ్ అయితే వస్తుంది. సో ఈ అప్లికేషన్ రీసెట్ని తప్పనిసరిగా కాపాడుకోవాలి. ప్రతి జిల్లాలో లేబర్ ఆఫీస్లలో ఈ సదుపాయం ఉంది. ఉదాహరణకి మంచిర్యాల జిల్లాలో అయితే లక్సేట్పేట్ రోడ్లో వాసుదేవ హాస్పిటల్ పక్కన లేబర్ ఆఫీస్ అయితే ఉంటుంది. ఇలా ప్రతి జిల్లాలో అయితే ఉంటుంది. కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లేబర్ కార్డ్ తీసుకోండి. ఇది ఈరోజు వీడియో. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మిస్ కాకుండా మీరు ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.